స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం చవితమ్యాం తిథౌ భృగువాసరం పునర్వసు నక్షత్రం శుభయోగం శుభకరణం ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఇవాళ మేము కొండిపరు గ్రామంకి రావడం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి తోట ఆంజనేయ స్వామిగా ప్రతిష్ఠ చెందారు. ఈ తోట ఆంజనేయ స్వామికి ఒక మంచి ప్రొఫౌండ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇవాళ మనం ఇక్కడ చూస్తే ఆంజనేయ స్వామి వారు సద్గురు బ్రహ్మ శ్రీరామదూత మందిరం. ఈ స్వామివారు శ్రీరామదండు. ఇక్కడ 3 శిలాఫలకాలు ఉన్నాయి. ఈ శిలాఫలకం ఉన్న సాహిత్యాన్ని జస్ట్ ఒకసారి నేను జస్ట్ రీడ్ అవుట్. శ్రీరామదండు. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష, సత్యమే జయించేది, ధర్మమే రక్షించేది, శ్రీరామబంటు నిష్ఠ. నమోస్తు రామాయణ సలక్ష్మణాయ, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్ర యమాని లేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్ధణేభ్యః. సుందరాకాండ వాల్మీకి రామాయణము 13వ సర్గ 59వ శ్లోకం. గమనిక. ఈ శ్లోకమును పఠించి శ్రీ మారుతిరామ మంత్రమును గురుధ్యానము చేసి 108 పర్యాయములు జపించి హనుమాన్ చాలీసా దినమునకు 11 పర్యాయములు చొప్పున ఒక మండలము 40 దినములు పారాయణము చేయువారికి ఆపదలు తొలగి సర్వ కార్యసిద్ధి అగునని పెద్దల నమ్మకం, పెద్దల సమ్మతము. శ్రీ ఆంజనేయ. ఇంకా 2వ శిలాఫలకం శ్రీమద్ ఆంజనేయ పరమహంస అవధూత సరస్వతి సద్గురు స్వామివారి జీవిత సంగ్రహము. క్రీస్తు శకం 15-11-1892 జననము. భైరవ భట్ల వారి వంశము. జోగీశ్వర సీతారామాంబలు తల్లిదండ్రులు. లక్ష్మీకాంతమ్మ ధర్మపత్ని. 3 పుత్రికలు. బాల్యము నుండి శ్రీ సీతారామాంజనేయ భక్తి విశేషము తండ్రి గారి వలన సీతారామాంజనేయ సంవాద తత్వోపదేశము. 1911వ సంవత్సరం ఓంకారాశ్రమ మండలి భద్రాచలము మకాము నందు శ్రీ 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 సచ్చిదానంద జోగీశ్వర అవధూత సద్గురు స్వామివారి కృపకు పాత్రులై రాజయోగ సిద్ధి. ఇంకా 3వ ఫలకం క్రీస్తు శకం 17/7/1924 సద్గురు పీఠాధిపత్య శ్రీముఖమును తమ సద్గురువులు ప్రసాదించిరి. శిష్యగణోద్ధరణ ప్రారంభము. అలాగే 1928 సంవత్సరం శ్రీ ఆంజనేయ పరమహంస అవధూత సద్గురు రాధామధు శిష్యుల సమావేశము. అలాగే 1932 నుంచి 32 సంవత్సరం వరకు తమ సద్గురు ఆజ్ఞానుసారము వానప్రస్థాశ్రమము జీవితము. కృష్ణా జిల్లా కొండిపరు గ్రామములో, అంటే ఈ ప్లేస్ మాట, మేము ఉన్న ప్లేస్ ఈ గ్రామంలో మామిడి తోట యందు వీరాంజనేయ విగ్రహ ప్రతిష్ఠ. అలాగే దినము 12/13/1938. శిష్యులైన రాధామధుకు నిత్యానంద్ ఆశీర్వాద పత్రికను వసగిరి.
30/8/1940 గుంటూరు జిల్లా బాపట్ల గ్రామంలో శ్రీరామ సమర్థ ధ్వజారోహణము, శ్రీ ఆంజనేయ సద్గురు పాదుకా క్షేత్రమునందు మారుతి ప్రణవాశ్రమమునకు శంకుస్థాపన 11/10/1941 బ్రహ్మీభూతులైరి మహాసమాధి నందురి. ఇది కొండిపరి గ్రామంలో మన ఆంజనేయ స్వామి వారికి ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ ప్రతిష్ఠ కదా గుణంగా చేసింది. మంగళం మహత్.